అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం, ఏక మనసుతో కలిసి వారందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చింది. నంబర్ 1, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో శక్తివంతులయ్యారు, అపవాది క్రియలను లయపరిచారు, బంధించారు. అపవాది సాతాను బంధకాల్లో ఉన్న వారిని 1000 మందిని బయటికి తీసుకొని రాగలిగారు. పరిశుద్ధాత్మ లైన్లోకి వస్తేనే సైతానుగాడు ఆటలు కట్టేది. అందరు చెప్పండి, ఎవరు సీన్లోకి వస్తే సైతానుగాడు ఆటలు కట్ అవుతాయి? పరిశుద్ధాత్మ రావాలి లైన్లోకి, ఆదరణకర్త రావాలి, సత్యస్వరూపేగా ఆత్మ రావాలి, బలవంతుడగు దేవుడు రావాలి, దహించు అగ్ని దిగి రావాలి. అప్పుడు సైతానుగాడు ఆటలు కట్టేది. సైతానుగాడు ఆటలు కట్టాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే పరిశుద్ధులు ఏక మనస్సుని సాధన చేయాలి. ఏక మనస్సు రావాలంటే ఒక్కొక్కళ్ళ దోహం విరగాలి. ఇది 5వ సంగతి. మీకు ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వారు ఏక మనసుతో ప్రార్థించిరి అని ఉంది. ఇప్పుడు 2వది, జస్ట్ పేజీ తిప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 23 నుంచి చదువు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఏ మనసుతో? ఏక మనసుతో. అది నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి, ప్రజలంతా తెలుసు. కింద ఫైనల్ ఏం జరిగింది చూడు. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అది వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ కూడా ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. సింగిల్ పర్సన్ మీదనా, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడా? పెద్దగా చెప్పండి. ఒకరికంటే ఎక్కువ మంది ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు. అంటే ఏక మనసు ఎంత కీలకమో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు శీలలు కలిసి ఏక మనసుతో వారు స్తుతించారు, ప్రార్థించారు, కీర్తనలు పాడారు. చెరసాల పునాదులు కదిలినాయి అక్కడ కూడా. ఇక్కడ భూమి కంపించింది, అక్కడ కూడా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడాయి. అక్కడ కూడా ఇద్దరు కలిసి ఏక మనసుతో చేసిన ప్రార్థన, స్తుతి, ఆరాధన శక్తివంతమై అంత కార్యం జరిగి అక్కడ కూడా ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీరు చూసుకోండి. ఎక్కడన్నా సరే ఏక మనస్సు కలిగి చేసిన ప్రార్థన ఫలమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాల అపవాది క్రియలు లయపరచబడ్డాయి, సాతాను కార్యాలు నిర్మూలపరచబడ్డాయి. మనుషులు పాప శాప సాతాను బంధకాల నుంచి విడుదల పొందారు. కుటుంబాలు విడుదల పొందాయి, సమాజాలు విడుదల పొందాయి. ఇవన్నీ జరగాలంటే ఏక మనసు తప్పనిసరి.